ఎవరైనా తన ముందు ఎదుగుతుంటే ఓర్వలేడు. ఇద్దరు బాగుంటే మధ్యలో పుల్లలు పెడతాడు. కానీ అయిన దానికి తానే కారణమంటాడు. తనను తలకెత్తుకోమంటాడు. వారెవరో కాదండోయ్, అగ్రరాజ్యపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అనునిత్యం ప్రపంచ వార్తల్లో లేనిపోనిదానికి నలుగుతూ తన దురుసుతనంతో ప్రపంచాన్ని విసిగిస్తున్న ట్రంప్ గారు గుంతలో పడ్డారు. అది కూడా తాను తవ్వుకున్న గుంతలోనే తాను పడ్డం విడ్డూరం. దీనికి కారణం భారత్ అవడం విశేషం. అంతలా ఏం జరిగిందని అనుకుంటున్నారా? ఈ పూర్తి వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. భారతదేశం ఆర్థికంగా ఎదగలేని దేశమని ఇటీవల తానెక్కిన ప్రతి వేదికలో నొక్కి ఒక్కాణించాడు ట్రంప్. ఇండియన్ ఎకానమీ ఈజ్ ఎ డెడ్ ఎకానమీ అని ఘాటుగా విమర్శిస్తూ వచ్చాడు. ఈ విమర్శలకు కారణం లేకపోలేదు. అమెరికాలో ఉన్న ప్రముఖ పరిశ్రమలన్నీ మెల్లమెల్లగా భారత్లో పెట్టుబడులు పెడుతూ ఉండడం ట్రంప్కు నచ్చక, ఇంకా చెప్పాలి అంటే ఓర్వలేక ఇలా అవాకులు పేలాడు. ఇప్పుడు తను చేసిన ఈ స్టేట్మెంట్లే ట్రంప్ పరువును నిట్ట నిలువున బజారు పాలు చేశాయి. భారత ఆర్థిక వ్యవస్థ మరోసారి తన సూపర్ శక్తిని చాటుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ జీడీపీ 7.8% వృద్ధి రేటుతో అంచనాలను అధిగమించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలను తిప్పికొట్టే విజయాన్ని సాధించింది. ఈ గణాంకాలు ఆగస్టు 29, 2025న స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ ఘన విజయం భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ 7.8% వృద్ధి సాధించి గత ఏడాది 6.5% కంటే గణనీయమైన ఊపును చూపింది. నామినల్ జీడీపీ 8.8% వృద్ధితో 86.05 లక్షల కోట్లకు చేరుకోగా, రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ 7.6% వృద్ధితో 44.64 లక్షల కోట్లకు చేరింది. ఈ గణాంకాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.5% అంచనాలను, అలాగే ఆర్థిక నిపుణుల ఊహలను అధిగమించాయి. ఈ వృద్ధి ట్రంప్ సుంకాలను ఎదిరించిన భారత ఆర్థిక వ్యవస్థ దృఢత్వానికి ఒక శక్తివంతమైన సాక్ష్యం. ఈ విజయం వెనుక దేశీయ డిమాండ్ బలం, వ్యవసాయం, సేవలు, అలాగే తయారీ రంగాల అద్భుతమైన పనితీరు ఉన్నాయి. వ్యవసాయ రంగం 3.7% వృద్ధి చెందగా, సేవల రంగం 9.3%, తయారీ 7.7%, అలాగే నిర్మాణ 7.6% రంగాలు కూడా బలమైన వృద్ధిని నమోదు చేశాయి. అమెరికా భారత ఎగుమతులపై 50% సుంకాలను విధించినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఈ దెబ్బను తట్టుకుని నిలబడింది. ఈ సుంకాలు టెక్స్టైల్స్, జ్యువెలరీ, ఫుట్వేర్, ఆహార ఉత్పత్తుల వంటి రంగాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆర్థిక నిపుణులు ఈ ప్రభావం తాత్కాలికమని, భారతదేశం దీన్ని అధిగమిస్తుందని ధీమాగా ఉన్నారు. ఆనంద్ రాఠీ వెల్త్ లిమిటెడ్ చీఫ్ ఎకనామిస్ట్ సుజన్ హజ్రా మాట్లాడుతూ, ట్రంప్ సుంకాలు ఒక సవాల్ అయినప్పటికీ భారతదేశపు సంస్కరణలు, నియంత్రిత ద్రవ్యోల్బణం, అలాగే బలమైన దేశీయ డిమాండ్ ఈ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత గొప్పదిగా చేస్తాయని అన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు, పండుగల సీజన్లో వినియోగం పెరగడం వల్ల సుంకాల ప్రభావాన్ని తట్టుకోవచ్చు అని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఉపాసన భరద్వాజ్ అన్నారు. భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో తలవంచదు. మేము కొత్త మార్కెట్లను సృష్టిస్తూ మా 1.4 బిలియన్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ముందుకు సాగుతామని కామర్స్ మినిస్టర్ ప్రకటించారు. ఈ ధీటైన సమాధానం ట్రంప్కి బాగానే తగిలింది. ఈ 7.8% జీడీపీ వృద్ధి భారతదేశ ప్రజలకు ఒక ఆశాకిరణం. ఈ వృద్ధి అంటే ఉద్యోగ అవకాశాలు పెరగడం, వ్యాపారాలు విస్తరించడం, ఆదాయాలు పెరగడం. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల వినియోగ వస్తువుల ధరలు తగ్గి కుటుంబ బడ్జెట్లకు ఊరట లభిస్తుంది. పండుగల సీజన్లో వినియోగం పెరగడం వల్ల చిన్న, మధ్యతరగతి వ్యాపారాలకు లాభాలు పెరుగుతాయి. ఈ వృద్ధి భారతదేశ 1.4 బిలియన్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. వారి ఆశలకు బలమైన ఆధారాన్ని అందిస్తుంది. అమెరికా సుంకాలు టెక్స్టైల్స్, జ్యువెలరీ వంటి రంగాల్లో కొన్ని సవాళ్లను తెచ్చినప్పటికీ భారత ప్రభుత్వం కొత్త మార్కెట్లను అన్వేషిస్తూ ఎగుమతిదారులకు సబ్సిడీలు, సంస్కరణలు అందిస్తూ ఈ ఆటంకాలను అధిగమిస్తోంది. ఈ విజయం భారతదేశం ఆర్థిక స్వాతంత్రాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటింది. ఈ ఆర్థిక వృద్ధి భారతదేశాన్ని 2026 చివరి నాటికి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టనుందని IMF అంచనా వేస్తోంది. ఈ నివేదిక ప్రకారం 2028 నాటికి భారతదేశం అమెరికాను అధిగమించవచ్చు. గ్లోబల్ జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా భారతదేశం బలమైన ఆర్థిక పునాదులు, నైపుణ్యం కలిగిన యువత మనల్ని వికసిత్ భారత్ లక్ష్యం వైపు నడిపిస్తున్నారు అని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా భారత ఆర్థిక వ్యవస్థ ట్రంప్ సుంకాలను ఎదిరించి 7.8% వృద్ధితో ప్రపంచానికి తన సత్తా చాటి ట్రంప్కు చాచి లెంపకాయ కొట్టినట్లయింది. ఈ విజయం భారతదేశ ఆర్థిక ధైర్యానికి, దేశీయ డిమాండ్ శక్తికి, ప్రజల ఆశలకు ఒక నిదర్శనం. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.